ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంతిల్లు లేని పేదలందరికీ గృహ వసతి కల్పించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అయితే సొంతింటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా పౌరులు దరఖాస్తు చేసుకోగా క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి పరిశీలన అనంతరం 9 లక్షల మందికి పైగా దరఖాస్తులో అర్హులని తేలింది. అర్హత సాధించిన ఈ లబ్ధిదారులందరికీ అతి త్వరలోనే ఇల్లు స్థలాలు లేదా ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం తుది కార్యాచరణను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీకి మరిన్ని ఇళ్లు రప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం అర్హత ప్రతిపాదికన మాత్రమే పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేశామని, అర్హత ఉండి నిరుపేదలైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. ఈ అర్హత తుది జాబితా మరియు మంజూరు తేదీలను వివరాలను త్వరలోనే స్థానిక సచివాలయాల్లో ద్వారా తెలియజేస్తామని ఆయన తెలిపారు.